నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సన్స్ కిచెన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ వంటగా గుమ్మడికాయ హల్వా చేసుకొని తిని చూడండి. ఇది ఎంతో రుచికరంగా మరియు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. ముందుగా 1 కిలో గుమ్మడికాయను తీసుకొని మొదలు కట్ చేయండి. మొదలు నుంచి చెక్క తీయడం స్టార్ట్ చేయండి. దీని చెక్కు చాలా మందంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మొత్తం తీసుకోవాలి. గుమ్మడికాయలో చాలా విటమిన్స్ మరియు చాలా మినరల్స్ ఉంటాయి కాబట్టి మీకు హల్వా తినాలనిపిస్తే క్యారెట్ హల్వా బదులు గుమ్మడికాయతో చేసుకోండి. రుచికి రుచి, పోషకానికి పోషకం. చెక్కు తీసిన తర్వాత ముందు భాగం కూడా కట్ చేయండి. తరువాత విత్తనాలతో కూడిన ఈ గుజ్జునంతా తీసివేయాలి. ఈ గుమ్మడికాయ హల్వాను స్టెప్ వైజ్ పద్ధతిలో చెప్తాను. మీరు చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా కట్ చేసిన ముక్కలను ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. రెండు 200 ml పాలు పోసుకోవాలి. కుక్కర్ మూత మూసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసి గుమ్మడికాయ ముక్కలను ఇలా మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పు పలుకులను పక్కకు తీసుకోవాలి. తరువాత ఈ మిగిలిన నెయ్యిలో మెత్తగా చిదిమిన గుమ్మడికాయ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. గుమ్మడికాయ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలక పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 2 పద్ధతుల్లో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి మనకు టైం లేనప్పుడు ఫాస్ట్గా, మరో పద్ధతి టైం ఉన్నప్పుడు ఓపిక్గా చేసుకోవచ్చు. దానికని మీరు ఈ పేస్ట్ని 2 భాగాలుగా విభజించుకోవాలి. కాబట్టి నేను చెప్పే కొలతలు 1/2 kg గుమ్మడికాయకు సరిపోతుంది. మిగిలిన ఈ సగభాగంలో 100 ml కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. జస్ట్ 2 minutes కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ హల్వాని ఒక బౌల్లో తీసుకొని దానిపై వేయించిన జీడిపప్పు పలుకులు, పిస్తా తురుము, రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పద్ధతిలో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో 400 ml పాలు పోసుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ పాలంతా దగ్గరికి వస్తాయి. అప్పుడు 100 grams చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఈ కోవా అంతా నీళ్ళగా అవుతుంది. ఇలానే 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే గట్టిపడుతుంది. కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసిన సగం మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కోవా వేయాలి.
2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పు పలుకులు, పిస్తా తురుము వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా రెడీ అయ్యింది. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే మీరు ఈ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.